నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. కర్నూల్ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న నారాయణ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ముందస్తు అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాలను ఇష్టానుసారం అమ్ముతూ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని, పాఠశాలలో విద్యార్థులకు కనీసం మౌలిక వసతులు కల్పించకుండా పాఠశాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 10వ తేదీలోపు అక్రమంగా అడ్మిషన్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే డీఈఓ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కోశాధికారి సి అశోక్, నాయకులు నవనీత్, సూరి, దుర్గన్న, మహబూబ్ బాషా, షఫీ, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలైనటువంటి ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఏఐఎస్ఏ ఆధ్వర్యంలోన కర్నూలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి నారాయణ స్కూల్ గాయత్రి స్టేట్ బ్రాంచ్లో ధర్నా చేస్తూ ఉన్నాం. ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్యాధికారులు ఎంత చెప్తున్నా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్లు ఈరోజు నారాయణ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. నిజంగా సిగ్గు లేకుండా ఇంత నికాలచుగా కర్నూలు నగరంలో నడిబొడ్డులోనే పాఠ్య పుస్తకాలు అమ్ముతూ అక్రమంగా అడ్మిషన్లు చేస్తూ, దాంతోపాటు ఫ్యాకల్టీతో కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కూడా మీరు అడ్మిషన్లు చేపిస్తేనే ఉంటారు, లేకపోతే మీకు జీతాలు వేయమని చెప్పేసి ఫ్యాకల్టీని కూడా బెదిరిస్తూ మరి ఈరోజు నారాయణ విద్యా సంస్థలు అడ్మిషన్స్ చేపించడం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. మరి దీంతోపాటు ఈ యొక్క పాఠశాల కర్నూలు నడిబొడ్డులో ఉన్నా కూడా కనీసం పాఠశాలకు సంబంధించి ఏ ఒక్క మౌలిక వస్తువులు, ఎందుకంటే మనకి ఎవరన్నా పిల్లలు వచ్చి ఏమన్నా సైకిళ్ళు పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ ప్లేస్ లేకుండా గేటు ఊక వాకిల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వాహనాలు తిరిగేటువంటి ప్లేస్లోన మరి పాఠశాలలు నిర్వహించడం, ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించకుండా ఈరోజు ఇక్కడ పాఠశాల నడుస్తూ ఉంది. ఇటువంటి పాఠశాలని ఖచ్చితంగా సీజ్ చేయాలని, ఇక్కడ నుంచి పాఠశాలను కూడా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు నారాయణ విద్యా సంస్థల మీద ఇప్పటికే డిఈఓ గారికి కూడా అనేక సార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున కూడా అక్రమంగా కటౌట్లు పెట్టినటువంటి, బోర్డులు పెట్టినటువంటి ప్లేస్లలో కూడా ధర్నాలు నిర్వహించాం. అయినా కూడా ఇప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. అందుకే ఈరోజు కర్నూలు డిఈఓ గారికి కూడా ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. 10వ తేదీ లోపల మీరు గనక ఇటువంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకొని వీటిని సీజ్ చేయకపోతే మీ కాకెమ్మ కదురులో ఇక్కడ విద్యార్థి సంఘాలు వినడానికి ఏమాత్రం లేదు. 10 లోపల మీరు చేయకపోతే కనుక 10 తర్వాత 10వ తేదీ ఖచ్చితంగా చెలో డిఈఓ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏ విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు గొంతెమ్మ కోరికలు కోరతలేరు, కానీ డిఈఓ గారు మాత్రం ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోన అటువంటి డిఈఓ కూడా కర్నూలు జిల్లాకు అవసరం లేదు. కావాలంటే ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా మేము ఈ విధంగా డిఈఓ గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మీరు అన్ని పర్మిషన్లు తీసుకొని న్యాయంగా ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు నడుపుకోవాలని చెప్పేసి మీకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కర్నూలు.